ఆది అమ్మా అందరినీ పిలు. అలాగేనమ్మా. ఏంటి రోజీ, సిటీలోనే బెస్ట్ షెఫ్లను తీసుకొచ్చి ఇలా డిన్నర్ రెడీ చేయించవేంటి? ఏంటి స్పెషల్? నేను మళ్ళీ తిరిగి రావడమే మీ అందరికీ స్పెషల్ కదా, అందుకే ఆ స్పెషల్ ని షేర్ చేసుకుందామని ఇలా స్పెషల్ గా రెడీ చేయించాను. అవును, లోకి ఇంకా రాలేదేంటి? రోజీ, ఒకసారి లోకి ఫోన్ చేయి. ఏం అవసరం లేదు, నేను వచ్చేసాను. ఏంటి పోలీస్ ఆఫీసరు, డ్యూటీలో ఉన్నప్పుడు ఎలాగూ లేటుగా వస్తావు, కనీసం ఇలాంటి సందర్భాల్లోనైనా కొంచెం ముందు రావచ్చు కదా. వచ్చేవాడినే గానీ దారిలో ఫ్రెండ్ కలిసాడు, అందుకే కొంచెం లేట్ అయింది. సరే, అందరూ కూర్చోండి. రోజీ, ఇలా మనం అందరం కూర్చొని ఎప్పుడు హ్యాపీగా భోంచేయలేదు. ఈ క్రెడిట్ అంతా నీదే. ఏమైనా ఈరోజు మన ఇంట్లో పండగ వచ్చినట్టుగా ఉంది. అవును, ముందే అడగాలనుకున్నాను, ఈ అమ్మాయి ఎవరు? మన రోజీకి దగ్గరుండి అన్ని పనులు చూసుకోవడానికి నేనే అపాయింట్ చేశాను. పైగా మన స్వామీజీని స్వయంగా పంపించారు. ఓ అలాగా. చూడు, నా మనవరాలంటే నాకు ప్రాణం. తనని జాగ్రత్తగా చూసుకోవాలి. పొరపాటున కూడా తనకేమైనా అయ్యిందంటే నేను ఊరుకోను. అలాగే మేడం, జాగ్రత్తగా చూసుకుంటాను. వామ్మో, లక్ష్మిగారు క్లాస్ అయితే ఈవిడ మాస్లా ఉన్నారు. ఈవిడతో చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నా జీవితంలో లక్ష్మితో పాటు ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. ఆ తర్వాత ఊహించిన విధంగా నా జీవితంలో చాలా మార్పులు జరిగాయి. అది ప్రేమ కావచ్చు, పెళ్లి కావచ్చు, ఏదైనా కావచ్చు. మొన్న మలేషియా ఫ్లైట్ కూలిపోవడం కూడా నేను ఊహించంది. తర్వాత నిన్ను బ్రతకడం కూడా ఊహించంది. నా జీవితంలో ఇదొక మరపురాని సంఘటన. ఇది నా కుటుంబం. ప్రతి ప్రశ్నకి ఒక సమాధానం ఉన్నట్టు ప్రతి కుటుంబంలో కూడా మంచి చెడులుంటాయి. తెలుసో తెలియకో ఎన్నో కుట్రలు జరుగుతాయి. కొందరు శత్రువులుగా కూడా మారతారు. అలాంటప్పుడు వాళ్ళని క్షమించి మార్చే ప్రయత్నం చేయాలి. నాకు క్షమించే గుణం ఉంది. బహుశా అదేనేమో నన్ను ఆ ప్రమాదం నుంచి రక్షించిందనుకుంటాను. కూర్చోండి. ఇప్పుడు మీ అందరి ముందు ఇలా భోజనం చేయగలుగుతున్నానంటే నాకింతకంటే ఆనందం ఇంకెక్కడా లేదు. సరే, భోంచేయండి, వడ్డించండి.
అబ్బా చికెన్. ఇదిగో సంధ్య, ఆ కోడి సచ్చింది, ఎక్కడికి పారిపోదు గాని నెమ్మదిగా తిను. రోజీ, నీకు నా చేత్తో తినిపించి చాలా రోజులయ్యింది. తిను. ఆంటీ, మన రోజీకి అమ్మ అన్నం తినిపిస్తున్నట్టుంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఇక్కడ నా మనవరాలు తప్ప అందరూ ఉన్నారు. అసలు తను ఎక్కడుందో, ఎలా ఉందో? హలో హలో, అమ్మమ్మా, ఎలా ఉన్నారమ్మమ్మా? బాగానే ఉన్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? బాగున్నానమ్మమ్మా. మీరు మళ్ళీ తిరిగొచ్చారని తెలిసి ఒక్కసారి మీ గొంతు వినాలని ఫోన్ చేశానమ్మమ్మా. దీన్ని బట్టే నా మీద నీకెంత అభిమానం ఉందో అర్థమవుతోంది. అమ్మమ్మా, మిమ్మల్ని ఒకసారి చూడాలనిపిస్తోందమ్మమ్మా. సరేనమ్మా, నేను వీలు చూసుకుని ఒకసారి అక్కడికి వస్తాను. అలాగే అమ్మమ్మా. బాయ్ బాయ్. ఫోన్లో ఎవరు రోజీ? ఇంకెవరు? నీ మనవరాలు. నా మనవరాలా? అదే, నీ మనవరాలి వయసులో ఉన్న ఒక అమ్మాయి. అందుకే అలా అన్నాను. అవునా? సంధ్య, ఎక్కిళ్ళు వస్తున్నాయి కదా, మంచినీళ్ళు తాగు. నీళ్లు తాగితే పొట్ట నిండిపోతుంది. అప్పుడు ఈ చికెన్, మటన్, ఫిష్ కడుపులో పట్టు కదా, అందుకే తాగను. తిండి ఎక్కువ తింటాడని అప్పుడెప్పుడో బకాసురుడు గురించి విన్నాం. ఇదిగో ఇప్పుడు నేను చూస్తున్నాం. లాగించు లాగించు. నీ పిన్నొచ్చుంటే ఇంకా బాగుండేది. రోజీ, సిద్ధు అరెస్టు గురించి లోకి మొత్తం చెప్పాడు. ఇందులో లోకి తప్పేం లేదు. తన డ్యూటీ తను చేశాడు. సరే, జరిగిందేదో జరిగింది గాని సిద్ధుకి బెయిల్ వచ్చేలా ఏర్పాటు చేశాను. రేపు లాయర్ని కలిసి నీ ఫ్రెండ్ సిద్ధుని విడిపించు. అలాగే అమ్మమ్మా.
మేడం, ఇప్పుడు సిద్ధు గారు వస్తున్నారు కదా, ఏంటి నెక్స్ట్ ప్లాన్? ఏముంది, సిద్ధుని ఎలాగైనా మాయం చేసి ఇక్కడి నుంచి అమెరికాకి పంపించడమో లేకపోతే మళ్ళీ జైలుకి పంపించడమో చెయ్యాలి. లేదు అంటే ఈసారి నన్ను బలవంతంగానైనా పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. అలా జరిగితే మీ డ్రీమ్ నెరవేరదు కదా మేడం. అందుకే నా జాగ్రత్తల్లో నేనుంటాను. నందిని, మళ్ళీ ఇన్నాళ్లకు నాకు ఫ్రీడమ్ వస్తుందని, బెయిల్ వస్తుందని కానీ అనుకోలేదు. అమ్మమ్మే నీకు బెయిల్ వచ్చేలా చేస్తుంది సిద్ధు. అవునా? మేడం, ఇక మనం ఇంటికి వెళదామా? ఆగు నందిని, మనం ఇప్పుడు వెళ్లాల్సింది ఇంటికి కాదు. మరెక్కడికి సిద్ధు? ఎక్కడికో తర్వాత చెప్తాను గానీ ముందు ఇక్కడి నుంచి అర్జెంట్గా వెళ్దాం పదా. అది కాదు సిద్ధు, నేను కనిపించకపోతే ఇంట్లో అమ్మమ్మ టెన్షన్ పడుతుంది. ముందు ఇంటికి వెళ్దాం, ఆ తర్వాత ఎక్కడికైనా వెళ్దాం. ఓ, అదా నీ టెన్షను? దమయంతి, నందిని తీసుకుని వెళ్ళానని లక్ష్మి గారికి చెప్పు. ఆవిడే రోజు గారికి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తుంది. అప్పుడు ఏ ప్రాబ్లం రాదు. నువ్వు రా నందిని, దా. ఇదేంటి, మేమొక ప్లాన్ వేసుకుంటే ఈ సిద్ధు ఇలా ట్విస్ట్ ఇచ్చాడు? మేమిప్పుడు ఏం చేయాలి? చెప్పుదా మయంతి, సిద్ధు బయటకొచ్చాడా? వచ్చారు మేడం. ఒకసారి సిద్ధుకు ఫోన్ ఇవ్వు. సిద్ధు గారు ఇక్కడ లేరు మేడం. ఎక్కడికి వెళ్ళాడు? సిద్ధు గారు జైలు నుంచి బయటికి రాగానే ఇన్నాళ్ళు వాళ్ళిద్దరూ దూరంగా ఉన్నారు కదా, అందుకే మనశ్శాంతి కోసం ఎక్కడికైనా వెళ్ళుంటారు గాని నువ్వు ఈ విషయం ఎవరికీ చెప్పకు. నేను రోజుకి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తానులే. అలాగే మేడం. ఇప్పుడు నందిని లేదు కదా, నువ్వు కూడా కొద్ది రోజులు రెస్ట్ తీసుకో. నందిని రాగానే ఫోన్ చేస్తాను, ఓకే? ఈవిడేంటి ఇంకా పెద్ద ట్విస్ట్ ఇచ్చింది? నేనిప్పుడు ఏం చేయాలి? అసలు నందినిని తీసుకుని సిద్ధు ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు మనవరాల గురించి రోజీ అడిగితే ఏం చెప్పాలి? లక్ష్మి, ఏంటి లక్ష్మి, ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం జరిగింది? ఏమీ లేదు రోజీ, నీకు చెప్పకుండా ఒక పని చేశాను.
ఏంటి లక్ష్మి? ఆ, మైసూర్లో మనం కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేశాం కదా, అక్కడికి సింగపూర్ నుంచి ప్రాజెక్ట్ సీఈఓ వస్తున్నారు. ఆయనతో మీటింగ్ ఉందని అక్కడ మేనేజర్ ఫోన్ చేశాడు. నువ్వేమో ఈ పరిస్థితిలో ఉన్నావు, నాకేమో ఇక్కడ చాలా పనుంది. అందుకే మన ఆడిటర్తో రోజీని అక్కడికి పంపించాను. అవునా? అయినా ఇందులో నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది? ఈ విషయం నాకు తెలిసినా మన రోజీనే అక్కడికి పంపించేదాన్ని. అయినా ఇలా తిరగడం వలన తనకి చాలా అనుభవం వచ్చింది. మన తర్వాత మన ఇండస్ట్రీస్ ని తను బాగా హ్యాండిల్ చేయగలదు. అమ్మయ్యా, రోజీ కన్విన్స్ అయింది. లేదంటే ప్రతిసారి మనవరాల గురించి అడుగుతుంటే మేనేజ్ చేయలేక ఇబ్బంది పడేదాన్ని. అవును లక్ష్మి, నాకలా జరిగినప్పుడు వినోద్ సంజయ్లో కలిసి నిన్ను ఇంట్లో వాళ్ళని చాలా బాధ పెట్టి చాలా ఎక్స్ట్రాల్ చేశారంట. మరి నువ్వెందుకు సైలెంట్ గా ఉన్నావు? అసలు ఎలా తట్టుకున్నావు? ఏం చేయమంటావు రోజీ, అసలే నువ్వు లేవనే బాధలో ఉన్నాను. ఆ టైంలో వాళ్ళన్న మాటల కన్నా నువ్వు దూరం అయ్యావన్న బాధ నాకుంది. అందుకే వాళ్ళ మాటల్ని నేను పట్టించుకోలేదు. పైగా గతంలో నువ్వు నన్నన్న మాటలకి బాధ పెట్టిన దాంతో పోలిస్తే అది తక్కువేలే. ఏంటమ్మా అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ నా మీదకే వచ్చావు? ఏదో సరదాగా అన్నంలే రోజీ. మేడం కార్ రెడీ. వస్తున్నాను పద. ఓకే మేడం. ఏంటి రోజీ, ఎక్కడికి వెళ్తున్నావు? బోధన్లో ఉన్న మన బ్రాంచ్ కు వెళ్తున్నాను. ఈ మధ్య ఎక్కువ సార్లు ఆ బ్రాంచ్ కి వెళ్తున్నావేంటి? ఏం లేదు లక్ష్మి, ఈ మధ్య మనకి ఎక్కువ లాభాలు ఆ బ్రాంచ్ నుంచి వస్తున్నాయి కదా, అందుకే ఎక్కువ ఫోకస్ దాని మీదే పెట్టాను. పైగా అక్కడికి వెళ్తే మనసుకి ఏదో తెలియని ఆనందం కలుగుతుంది, అందుకే వెళ్తున్నాను. సర్లే, జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రా. అలాగే లక్ష్మి, పద. ఇదేంటి విజయ్ ఇంకా ఇక్కడే ఉన్నాడు? నమస్తే మేడం. నమస్తే. ఏంటి విజయ్, నిన్నిక్కడి నుంచి వెళ్ళిపోమన్నానుగా, అయినా నువ్వు ఇక్కడే ఉన్నావేంటి? మేడం అది మీరు చెప్పిన వెంటనే వెళ్ళిపోయాను మేడం, కానీ మళ్ళీ వచ్చాను. ఎందుకు? అది మేడం, చెప్పు విజయ్. మరేం లేదు మేడం. అదేంటంటే విజయ్, ఏం చెప్పాలనుకుంటున్నావు స్ట్రైట్ గా చెప్పు. మేడం, నేను ఇక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మేడం. ఏయ్, కంగ్రాట్స్ విజయ్. థ్యాంక్స్ మేడం. మరి ఈ విషయం మీ అమ్మ నాన్నకు చెప్పావా? నా దైవం మీరే మేడం. ముందుగా ఈ విషయం మీకు చెప్పిన తర్వాతే మా అమ్మ నాన్నలకు చెప్పాలనుకున్నాను. అందుకే ఫస్ట్ మీ దగ్గరికే వచ్చాను మేడం. విత్ యువర్ పర్మిషన్, నేను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయిని, ఆమె తల్లిదండ్రుల్ని ఇక్కడికి తీసుకురావాలనుకుంటున్నాను. మీ ఆశీస్సులు మాకు కావాలి మేడం. తప్పకుండా విజయ్, నువ్వు మా ఇంట్లో మనిషి లాంటి వాడివి. మా ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటుంది. నిజంగా మీది చాలా గొప్ప మనసు మేడం. నేను మీ దగ్గర పనిచేసేవాడిని మాత్రమే, కానీ నా ఫియాన్సీని, వాళ్ళ పేరెంట్స్ని మీ దగ్గర తీసుకొస్తానంటే పర్మిషన్ ఇచ్చారు. థ్యాంక్స్ మేడం. విజయ్, ఇప్పుడే చెప్పాను కదా నువ్వు నా ఇంట్లో మనిషి లాంటి వాడివని. మళ్ళీ నా దగ్గర పనిచేస్తున్నానని నిన్ను నువ్వెందుకు వేరు చేసుకుంటావు? ఇంకెప్పుడు అలా అనొద్దు. సారీ మేడం, ఇంకెప్పుడు అలా అనను. ఒక పంచే విజయ్, నీ ఫియాన్సీని వాళ్ళ పేరెంట్స్ ని ఊరి చివరున్న గుడికి తీసుకురా. నిన్ను తనని ఆ గుడిలోనే ఆశీర్వదిస్తాను. ఓకే మేడం, చాలా థ్యాంక్స్. వస్తాను.